నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అర్హులై ఉండి కూడా లబ్ధి పొందని వారి ఖాతాలో నేడు నగదును జమ చేయనున్న సీఎం జగన్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని వెల్లడి. బోండా ఉమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని హెచ్చరిక. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి వివరిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం. విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించిన టీడీపీ అధిష్టానం. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానన్న ఎంపీ కేశినేని నాని. తిరువూరు సభ విషయంలో జోక్యం చేసుకోనని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక ఛాన్స్ ఇచ్చారు. జనం చెంతకే సంక్షేమం, అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరొక అవకాశం ఇస్తాం. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 పర్యాయాల్లో జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సిటీపై మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ తన సీటు మార్పుపై సీఎం జగన్ ఎమ్మెల్యే విష్ణుతో తనతో చర్చించి నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను, విష్ణు అన్నదమ్ములుగా ఉన్నామని, అలాగే ముందుకు వెళ్లతామంటూ స్పష్టం చేశారు. విజయవాడ 3 సీట్లు పార్లమెంటును కూడా గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామన్నారు. బోండా ఉమకు చెప్పండి, తాను వస్తున్నానని, నేను చెల్లని కాయినో చెల్లె కాయినో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి. బోండామ్మ ఏమి ఇస్తాడో, ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా. బోండామ్మకి అంటే ఇప్పటిదాకా ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన పిచ్చ ప్రారంభాలు పేలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మల్లాది విష్ణు గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం. మీ తాట తీస్తాం, బోండమ్మ వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఏ విధంగా సీట్లు వస్తాయో, ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క పెట్టుకోమని చెప్పండి. బోండమ్మకి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. పొత్తులపై అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఏపీ భాజపా నేతల కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 2వ రోజు పదాధికారులు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మరికొందరు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యం కాదు కదా, మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి. అది మాకు సంబంధించినంత వరకు అది అప్రూవ్. మల్లాది విష్ణుకే సెంట్రల్ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటూ 27వ డివిజన్ కార్పొరేటర్ మల్లీశ్వరి బలరాం కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సీటు విషయంపై ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఎమ్మెల్యే విష్ణు వర్గీయులు తమ నాయకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాపురంలోని ఐలమ్మ రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మారిస్తే వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్గా మా డివిజన్ నుంచి, నేను మరి మా డివిజన్ ప్రెసిడెంట్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఎందుకంటే మాతో పాటు మా సెంట్రల్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణున్న అంటే నా పెద్దన్న, నాతో పాటు గడప గడపకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల గురించి చెప్పటానికి ఈ వయసులో కూడా ఆయన ప్రతి ఇంటికి గడప గడప తొక్కుతూ కూడా ఈరోజు అంత వయసు ఉన్నాయని కూడా వస్తున్నారు. అందుకే మనం జగనన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాలని
మేము కోరుకుంటున్నాము. మేము ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. జగనన్న మాటే మాకు వేదము, ఆయన మాటే మేము శిరసా వహిస్తాము. ఎందుకంటే ఆయన ఏది చెప్తే మాకు ఆయన ఎవరికి సపోర్ట్ చేయమన్నా మేము చేస్తాం. కాకపోతే మా డివిజన్ తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీట్ ఇస్తే బాగుంటుంది అని ప్రజలందరూ మా డివిజన్ తరఫు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. జగనన్న మీ అందరికీ, జగనన్న నేను చెప్పేది ఒకటే, జగనన్న మీరు రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాము, మా సెంట్రల్ ఎమ్మెల్యేకి మల్లాది విష్ణు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న ఇదే మా కోరిక. విజయవాడ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడంపై ప్రస్తుత ఎంపీ కేశినేని నాని స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు నాకు తెలియజేశారని చెప్పారు. పేదల నాడి తెలుసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన గావిస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. 5వ డివిజన్ పరిధిలోని క్రీస్త్ ద కింగ్ పాఠశాల ఆవరణలో 2వ డివిజన్ యారంవారి వీధిలో అంబేద్కర్ భవన్ లో వైఎస్సార్ పింఛన్ కానుక పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అమ్మఒడి, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర వంటి పథకాలు జనరంజకంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మీరు చూశారు. అంతకుముందు ఒక 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించారు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, రామారావు గారు పరిపాలించారు. ఈరోజు మీరు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, రామారావు గారి పరిపాలన కానివ్వండి ఎంత గొప్పగా ఉందని చెప్పి ఆ రోజులో మనం అనుకునే వాళ్ళము, దానికి ధీటుగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ అలాంటి సంక్షేమ కార్యక్రమాలతో మన రాష్ట్రం గారు ముందుకు వెళ్తానని చెప్పి సందర్భంగా చెప్పుతున్నా. ఎందుకంటే మరి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరి గారు తెలుసు. 2019 మార్చి నెలాఖరు వరకు పెన్షన్ 1000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2250, 2500, 2750 ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 3000 చేస్తున్నారు. దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి నేను కానివ్వండి, లేకపోతే మా కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, మీ అందరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు టి దామోదర్, గోళ్లమూడి కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తారన్నారు. రాజకీయ, సైద్ధాంతిక, కుల మత భేదాలతో సంబంధం లేకుండా గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొంటారన్నారు. 10 సంవత్సరాలుగా మేము ఆత్మీయ కలయిక పేరుతో ఇక్కడ ఒక వినూతనమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ప్రతి వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఈ ప్రజల జీవన విధానాలు అన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము వారిని కోరాము. వారు వెంటనే అంగీకరించారు. తమ సందేశాన్ని ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అది ఈ సంవత్సరం. అలాగే కింద సంవత్సరం కూడా జస్టిస్ భట్టు దేవానంద్ గారు వచ్చారు. అంతకుముందు సంవత్సరం మన రాష్ట్ర గవర్నర్ హరిశరణ్ భూషణ్ గారు వారు కూడా వచ్చారు. ఇట్లా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రజలందరి జీవన విధానం మారాలని, నూతన సమాజం నిర్మాణానికి
అన్ని పార్టీలు కూడా గత 10 సంవత్సరాలుగా సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీ వివి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆత్మీయ కలయిక అనేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా కృష్ణారావు గారి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. ఆయన పదవులు ఆశించని పెద్ద మనిషి కృష్ణారావు గారు. ఇప్పుడున్న ఆయన సమకాలీకుల్లో ఎల్కే అద్వానీ గారు కానీ వాళ్ళందరికీ అంత పెద్ద సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పుడు ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజల కోసమే పనిచేశారు. ఆయన సోషలిస్ట్ భావాలు కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్ట్ భావాలు కానీ పుణికిపుచ్చుకొని ప్రజల కోసమే విలువలతో కూడిన విద్యను అందించడం విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకత అని ఆ సంస్థల చైర్మన్ సాయి వెల్లడించారు. సత్యనారాయణపురం విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ 41వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ సంగీత కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సంగీత కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. తొలుత విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ పాటలకు విద్యార్థులు నృత్యాలు చేశారు. విజ్ఞాన విహార విద్యా సంస్థలు విజయవాడ సత్యనారాయణపురం స్కూలు ఈరోజు వార్షికోత్సవం జరుగుతున్నది, 41వది. మా విద్యా సంస్థలు విద్యాభారతి న్యూఢిల్లీ వారిచే అనుబంధించబడిన సంస్థ. విద్యార్థులకి విద్యతో పాటు మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయాల పట్ల ఒక మంచి అవగాహన కలిగించి ఒక మంచి పౌరులుగా తయారు చేయటం అనేటువంటిది మా విద్యా సంస్థల యొక్క ప్రథమ కర్తవ్యం. దాంతోపాటుగా విద్యలో కూడా మేము ఆల్మోస్ట్ నెంబర్ 1గా ఉన్నాం. గత సంవత్సరం మా విద్యా సంస్థకు చెందినటువంటి ఒక స్టూడెంటు 594 మార్కులు 600కి సంపాదించి స్టేట్ లెవెల్లో ర్యాంక్ కూడా సంపాదించారు. అంతేకాకుండా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రమోటింగ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ టు ద సొసైటీ. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. ఏ యాన్యువల్ డేలకి మనం చూసినటువంటి యాన్యువల్ డేలకి మన విజ్ఞాన విహారంలో జరుగుతున్నటువంటి యాన్యువల్ డేలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విద్యార్థులు వాళ్లే పాడతారు, క్యాసెట్లని మనం ఎంకరేజ్ చేయము. నెక్స్ట్ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతిబింబించే విధంగా ఉంటాయి. నెక్స్ట్ విలువలతో కూడినటువంటి విద్యను ఇక్కడ మనం విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటాము. ఇక్కడంతా కూడా కమిటెడ్ స్టాఫ్ ఉంటారు. ఆ కమిటెడ్ స్టాఫ్ మా పేరెంట్స్ కూడా మాకు చాలా కమిట్మెంట్గా ఉంటారు. అందువల్ల ఈ విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు 41వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. పిల్లలకంటూ మేము చేసేటటువంటి పెద్ద మా స్కూల్స్కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మా స్కూల్స్లో కేవలం విద్య ఒకటే కాకుండా విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కూడా విపరీతంగా మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే మేము ఫిజికల్ యాక్టివిటీస్కి ఎడ్యుకేషన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాం. అంతేకాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్, పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం మాకు యాన్యువల్ డేను ఉపయోగించుకుంటాం. వాళ్ళలో ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో ప్రతిభను వెలికితీసి తద్వారా వాళ్ళు ఏ రంగాల్లో ఏ దిశలో వాళ్ళు ప్రయాణిస్తే బాగుంటుంది, ఎట్లా అయితే బాగుంటుంది అనేది కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారంతో మేము ముందుకెళ్తూ ఉండవల్లి కరకట్టపై గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ సహాయ కార్యదర్శి శివప్రకాష్ జీని కలిశారు. నాదెండ్ల మనోహర్, శివప్రకాష్ జీ అంటే మాకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాం. పొత్తులపై మాట్లాడే వేదిక సమయం ఇది కాదు అని చెప్పారు. మరోసారి అన్ని విషయాలు వివరిస్తామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి గడిసి కాలేజ్ కోసం వచ్చాను. రా కదలిరా బహిరంగ సభ పనులకు తెదేపా నాయకులు కేశినేని చిన్ని, సావల దేవదత్, నక్క ఆనందబాబు, చిట్టాబత్తిన చిట్టిబాబు పాల్గొన్నారు.
ఈ నెల 7వ తేదీన రా కదలిరా అనే కార్యక్రమంలో భాగంగా తిరువూరు పట్టణంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేయాలని సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ప్రజలు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చంద్రబాబు ఎప్పుడెప్పుడు వస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ప్రజలు తమ బాధను చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. చలో విజయవాడను జయప్రదం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన యుద్ధ బేరీ సన్నాహక సభలో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగ ఉప కులాలకు 21 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాదిగలకు ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. రెల్లి, డక్కలి ఉపకులాల యుద్ధబేరి మహాసభను విజయవాడ నగర నడిబొడ్డు మీద, రాష్ట్ర రాజధాని నడిబొడ్డు మీద వేలాది మందితోటి జనవరి 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగ సభకు మేము సిద్ధపడుతున్నాం. దాన్ని జయప్రదం చేయటం కోసమే ఈరోజు ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ పెద్దలని అన్ని సంఘాల్లో ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున జరపబోయే ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి నాయకత్వంలో ఈ నెల 31న యుద్ధబేరి మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం బీజేపీ మాదిగలకు ఇచ్చిన హామీని పార్లమెంట్లో తూచా తప్పకుండా పాటించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగల్ని గుర్తించి మేమెంతమందిమో మాకంత వాటా కావాలి, రాబోయే అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు మరి వారు యుద్ధబేరి మహాసభ విజయవాడ పట్టణంలో రాజధాని లాంటి ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఈ ప్రాంతంలో విజయవాడ పట్టణంలో రేపు 31వ తారీఖున జరగబోవు యుద్ధబేరి మహాసభకు సంబంధించి సన్నాహక కార్యక్రమంగా ఈరోజు మరి యుద్ధబేరి మహాసభ యొక్క పాంప్లెట్ అట్లాగే వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సోదరులు పార్టీ అంగన్వాడీలపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించడం తగదంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. అంగన్వాడీ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమం నేటికి 25వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు వెళ్తున్న ఉద్యోగులపై పోలీసుల చేత విచక్షణ రహితంగా దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఉన్నటువంటి వ్యవస్థ అంతా ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన వ్యవస్థలన్నీ ఇవాళ పాలకులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఈ వ్యవస్థ యొక్క స్వరూపం ఏంటో మనకి నిన్న కళ్ళ ముందు చూపించారు. పోలీసులు నిన్న అందరికీ కనబడింది. ఏమని అంతకుముందు లాఠీలు పట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే లాఠీలతో పని లేదు, చేతులతో పని, గుండు సొమ్ములతో పని, గుండు సొమ్ము కూడా లేకుండా గోడతోనే పని, ఆయన బూతులతో పని. నిన్న ఎంతో మందిని కనపడుతున్నటువంటి బూతులు పెట్టారు. అలాగే కనపడకుండా అందరినీ అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు. ఒకరి కాదు, ఇద్దరు కాదు. అంటే ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యొక్క రక్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళ చూసింది. అటువంటి ప్రభుత్వానికి
మరింత ఐక్య పోరాటంతో ప్రజల మద్దతుతో మనం చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని తుంగలో తొక్కారని సిఐటియు రాష్ట్ర నాయకులు ఎన్సీహెచ్ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహించిన గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు పవన్ కళ్యాణ్ తెలియజేసిన మద్దతు నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలపాలంటూ డిమాండ్ చేశారు. పాదయాత్రలో నీ భుజం నిమిరాడు, ముద్దు పెట్టాడు, నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ లాగేస్తా అని చెప్పాడు. ఇందాక మనం మైకులో పెట్టాం. ప్రతిపక్షంలో ఉండగా ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ఒకే రకంగా పనిచేస్తా ఉన్నారు, సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వరని చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నిలదీశాడు. అవునా కాదా? వీళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము లాగేస్తామని చెప్పాడు. లాగాడా లేదా? ఈరోజు ఆఫ్కాస్ లో నెట్టి, ఆఫ్కాస్ అనేటువంటి ఒక త్రిశంకు స్వర్గంలో నెట్టి శాశ్వతంగా పర్మనెంట్ కాకుండా దోహం చేసేటువంటి ఎవరన్నా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పకుండా కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకే ఈరోజు మనం ఒక మాట గుర్తు చేయాలి జగన్ గారికి. అయ్యా, బాబు గారి భాషలు విన్నాం, బాబు గారి యొక్క చేతలు చూసాం, నీ హామీలు విన్నాం. మరి నిన్ను కూడా బాబు గారిని ఎక్కడైతే ప్రతిపక్షంలో మేట నొక్కి ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టామో నీకు ఆ గతి పట్టుద్ది. ఆ రకమైనటువంటి గతి పట్టకుండా ఉండాలంటే మా డిమాండ్ నువ్వు పరిష్కరించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అర్హులై ఉండి కూడా లబ్ధి పొందని వారి ఖాతాలో నేడు నగదును జమ చేయనున్న సీఎం జగన్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని వెల్లడి. బోండా ఉమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని హెచ్చరిక. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి వివరిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం. విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించిన టీడీపీ అధిష్టానం. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానన్న ఎంపీ కేశినేని నాని. తిరువూరు సభ విషయంలో జోక్యం చేసుకోనని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.